పాడి కౌశిక్ రెడ్డికి కాజీపేట రైల్వే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. క్వారీ యాజమాని మనోజ్ రెడ్డిని బెదిరించి 50 లక్షల రూపాయలు డిమాండ్ చేశానని సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. 2 గంటల పాటు వాదోపవాదనలు విన్న అనంతరం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని సొంత పూచికత్తుతో బెయిల్ మంజూరైంది. బెయిల్ అనంతరం బయటికి వచ్చిన కౌశిక్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. వరంగల్ జిల్లాలో జరుగుతున్న స్కామ్లన్నీ ప్రెస్ మీట్ పెట్టి బయట పెడతానని అన్నారు. పాడి కౌశిక్ రెడ్డి అక్రమ కేసులకు భయపడినని తెలిపారు. మంత్రులు ఎమ్మెల్యేలు దందాలు చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు. ఇవాళ తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం పెట్టి ఆధారాలతో సహా మొత్తం బయట పెడతానని చెప్పారు. ఎవరు ఊహించని విధంగా ప్రెస్ మీట్ ఉంటుందన్నారు. ఖచ్చితంగా మీరు ఎన్ని అక్రమ కేసులు మా మీద పెట్టి నన్ను జైలు పంపాలనుకున్నావు అని ఎన్నిసార్లు అనుకున్నా ఖచ్చితంగా మేము నువ్వు కేసులు పెట్టినంత మాత్రాన భయపడేది ఉండదు. ఇంకా రెట్టింపు, ఇంకా కౌశిక్ రెడ్డి నువ్వు ఎన్ని కేసులు పెడితే కౌశిక్ రెడ్డి మీద అంత AK-47 అయితే గుర్తు పెట్టుకో మిస్టర్ రేవంత్ రెడ్డి. నీ కేసులకి భయపడేటువంటి తెలియజేస్తాను. ఎక్స్టార్షన్ అని పెట్టిండు. ఎక్స్టార్షన్ అంటే ఏంటిది? ఇలా రేవంత్ రెడ్డి గారు కాంట్రాక్టర్ల దగ్గర 20% కమిషన్ తీసుకుంటుంది. ఎక్స్టార్షన్. ఇలా వరంగల్ జిల్లాలో సీతక్క గారు ములుగులో ఉష్క దందా చేసి కాంట్రాక్టర్లను బెదిరించి పైసలు వసూలు చేస్తుంది. ఎక్స్టార్షన్. ఇవాళ కడియం శ్రీహరి గారు పేదల భూములు బెదిరించి గుంజుకుంటున్నాడు. అదే విధంగా ఇల్లీగల్ గా కారు నడుపుతుంది. ఎక్స్టార్షన్. ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు, వర్ధనపేట శాసనసభ్యుడు ఇవాళ పోలీసు వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేసి పోస్టింగ్ ఇచ్చింది. ఎక్స్టార్షన్. గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. డబ్బులు ఇవ్వాలని తన భర్త మనోజ్ ను బెదిరించారని సుబేదారి పిఎస్ లో మనోజ్ భార్య ఉమాదేవి ఫిర్యాదు చేశారు. కౌశిక్ రెడ్డిపై సెక్షన్ 308 క్లాస్ 2, 308 క్లాస్ 4, 352 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. రైట్. ఏ విషయంలోనైనా ఉద్యమంలో ఉన్నామని బీఆర్ఎస్ నేతలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జై తెలంగాణ అంటే అన్ని మాఫీ చేయాలా అని ప్రశ్నించారు. పోలీస్ అధికారులను బీఆర్ఎస్ నాయకులు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, తప్పు చేసిన ఏ వ్యక్తిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ క్వారీ యాజమానిని డబ్బులు కావాలని బెదిరించిన హుజురాబాద్ ఎమ్మెల్యేకి వత్తాసు పలకడం ఏమిటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వడావుడి స్వాతంత్ర పోరాట యోధులు, దేశం కోసం రాష్ట్రం కోసం బాగా కష్టపడి దోసుక తిన్న వీరులు, ఓ వీరుడు అరెస్ట్ చేస్తే ఇంకా ముఠా సభ్యులు అందరూ వచ్చి నిరసన తెలుపుకుంటూ చాలా మాటలు మాట్లాడుతున్నారు. మేము రాష్ట్రాన్ని తెలంగాణ పేరిట దోసుక తింటాం, ఏది వదిలిపెట్టాం, కబ్జాలు చేస్తాం, దోసుక తింటాం, బెదిరించి మాఫియాల తీరుగా డబ్బులు అడుగుతాం, గుంజుకుంటాం, ఫోన్ ట్యాపింగ్ రికార్డు చేసుకుంటూ ఏదైనా మేము చేస్తాం. మమ్మల్ని అరెస్ట్ చేస్తే తెలంగాణ ఉద్యమకారులను అరెస్ట్ చేస్తాను. కార్డు అదొకటి, అదో లైసెన్స్ కార్డు అయిపోయింది. మీరు పాల్గొన్న ఉద్యమంలో ఎంతవరకు నిజాయితీ ఉన్నది? తెలంగాణ వచ్చిన తర్వాత ఏమి వనరులు, తెలంగాణ వనరులని గత ఆంధ్ర పాలకుల కంటే 1000 రేట్లు దోసుక తిన్న దొంగలు మీరు. మిమ్మల్ని అరెస్ట్ చేసి విచారించకపోతే ప్రజలు క్షమిస్తారా? ఇవాళ తెలంగాణ ప్రజలు
ఈ నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు, వింటాడు, విచారణ పిలిస్తే జై తెలంగాణ అంటాడు. అరే జై తెలంగాణకు ఈ విచారణకు దొంగతనానికి సంబంధం ఉందా? హద్దు పద్దు ఉన్నదా? అసలు ఏం చేస్తున్నారు అంటే మీరు ఏమి చేసినా ఏది విచారించొద్దు. మేము గతంలో కూడా చెప్పినా మేము ఏమి చేయకుండా గన్ని కేసులు పెట్టిరు మా మీద. అన్ని చేసినవి కూడా విచారించకుండా వదిలిపెట్టమనే దౌర్భాగ్యానికి వచ్చి వీళ్ళు మాట్లాడుతుంటే ప్రజలు అసహించుకుంటున్నారు. ఇంకా ఉదయం నుంచి మనం చూస్తున్నాం హడావుడి. సంగారెడ్డి జిల్లా జిన్నారంలో బీఆర్ఎస్ రైతు ధర్నా జరిగింది. మహాధర్నాలో మాజీ మంత్రి హరీష్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విరుచుకుపడ్డారు. తెలంగాణ సీఎం యనుమల రేవంత్ రెడ్డి కాదు, కోతల రేవంత్ రెడ్డి అన్నారు. ఆడబిడ్డలకు 2,500 రూపాయలు ఎగ్గొట్టారని, రైతులకు 2 విడతల రైతు భరోసా ఎగ్గొట్టారని విమర్శించారు. విద్యార్థులకు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ లో కోత పెట్టారన్నారు. రేవంత్ రెడ్డి ఆయన ఇంటి పేరు యనుమల రేవంత్ రెడ్డి అంటారు. నాకు అనిపిస్తుంది ఆయన యనుమల రేవంత్ రెడ్డి కాదు, కోతల రేవంత్ రెడ్డి. ఏ పథకం చూడు కోత పెట్టుడే. అరే కేసీఆర్ గారు ఉండంగా పంటకు రైతు బంద్ వేసిండు. నీకు ఓఆర్ఆర్ లోపల ఉంటాయ్యా? ఎవరన్నా గాని ఈ రాష్ట్రంలో రైతు అయితే చాలు, రైతుల ఆత్మగౌరవం పెంచాలి అని ఈ ప్రపంచంలోనే రైతుకు నగదు బదిలీ చేసిన నాయకుడు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ. రేవంత్ రెడ్డి అప్పుడు ఏం చెప్పిండు? అర్రాస్ పాట వాడిండు. ఏ కేసీఆర్ 10 ఇచ్చిండు, నేను 15,000 ఇస్తా. ఆశ చూపించిండు, అరిచేతిలో వైకుంఠం చూపించిండు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? రేవంత్ రెడ్డి వచ్చినాక పెన్షన్లు పెంచలేదు గాని ఇచ్చే పెన్షన్లు 1,00,000 మందికి కోత పెట్టిండు. 1,00,000 మందికి పెన్షన్ బంద్ అయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక. కరెంటులో కోత, కేసీఆర్ కిట్ లో కోత, ఇవాళ న్యూట్రిషన్ కిట్ లో కోత, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ లో కోత, రైతు బంధుల్లో కోత. ఏది చూసినా కోతలే పెడుతుంటు. అందుకే నువ్వు యనుమల రేవంత్ రెడ్డి కాదు, కోత రేవంత్ రెడ్డివి అంట. ఎగ్గొట్టినావు అని ఎగవేతల రేవంత్ రెడ్డివి అన్న. నేను హైదరాబాద్ జరగకముందే నా మీద కేసు పెట్టారు. ఇప్పుడు కోతలు పెట్టినావు కనుక కోతల రేవంత్ రెడ్డి అంటున్నా. ఇవాళ మళ్ళీ కేసు పెట్టాడో ఏమో నాకు డౌట్. నేను హైదరాబాద్ వరకు మళ్ళీ ఇవాళ కూడా కేసు అవుతుందని నాకైతే డౌట్ ఉన్నది. పెట్టు ఎన్ని పెడతావు నేను అంటనే ఉంటాం. నువ్వు అన్ని ఇచ్చేదాకా, కోతలు బంధు పెట్టేదాకా, మా పటాన్చెరు రైతులకు రైతు బంధు ఇచ్చేదాకా నిన్ను కోతల రేవంత్ రెడ్డి అంటాం. కేసీఆర్ ఉండగా నాట్లకు రైతు బంధు పడుతుండే. రేవంత్ రెడ్డి వచ్చినాక ఓట్లకు రైతు బంధు పడుతుంది. పోయిన వానకాలం ఎగ్గొట్టిండు. మొన్నటి యాసంగిల మండలానికి ఒక్క ఊరికేసిండు, అన్ని ఊర్లకు. కేసీఆర్ కరోనా వచ్చినా, కరోనా కష్టకాలంలో ఆదాయం లేకపోయినా ఆనాడు కేసీఆర్ గారు ఎమ్మెల్యేల మంత్రుల జీతాలు బంద్ పెట్టిండు, రైతులకు మాత్రం రైతు బంధు చూపించిండు కేసీఆర్. రుణమాఫీ అన్నాడు, మీరందరూ చూసిండు. 7 రూపాయలు అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు, యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు. 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తా అన్నాడు. ఇవాళ చెప్పింది ఏంది? ఆ రోజు ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటే 42,000 కోట్లు వస్తాయి, ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటా 42,000 కోట్ల రుణమాఫీ చేస్తా అన్నాడా? మరి ఇప్పుడు చేసింది ఎంత? చేసింది 40 పైసలు, ఎగబెట్టింది 60 పైసలు. అసలు నువ్వు ముఖ్యమంత్రివా? ఆ కుర్చీ ఇజ్జత్ దిగబట్టివి. ఏం చెప్పిండు? మీరు టీవీలో చూసిండు. 2 లక్షల మీద ఉన్న వాళ్ళు కట్టుర్రి, నేను క్షణంలో వేసి పారెత్త పైసలు. ఒకటే క్షణం. ఇలా చాలా మంది రైతులు లబో దిబో అంటున్నటువంటి పరిస్థితి. రైతు బీమా అది కూడా బంద్ పెట్టింది. రైతు భరోసాలో భాగంగా అన్నదాతల ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేస్తోంది. కొద్ది రోజుల నుండి ఎకరాల వారీగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. 7 ఎకరాల వరకు పొలం ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. నిన్న 9 ఎకరాల వరకు పొలం ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. ప్రభుత్వం ఇప్పటి వరకు 66.19 లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసింది. గురువారం నాడు 4,43,167 మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేసింది. భూమి పరంగా 106 లక్షల ఎకరాలకు పంట సహాయం అందించినట్లు రేవంత్ ప్రభుత్వం ప్రకటించింది.
రైతు భరోసాలో భాగంగా అన్నదాతల ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేసింది. కొద్ది రోజుల నుండి ఎకరాల వారీగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. 7 ఎకరాల వరకు పొలం ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. నిన్న 9 ఎకరాల వరకు పొలం ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. ప్రభుత్వం ఇప్పటి వరకు 66.19 లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసింది. గురువారం నాడు 4,43,167 మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేసింది. భూమి పరంగా 106 లక్షల ఎకరాలకు పంట సహాయం అందించినట్లు రేవంత్ ప్రభుత్వం ప్రకటించింది. ఫోన్ ట్యాపింగ్ కై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు చాలా మందిని వేధించారని తెలిపారు. ఫోన్ ట్యాప్ చేసి చాలా కుటుంబాల ఉసురు పోసుకున్నారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాధాకిషన్ రావు స్టేట్మెంట్ లో కేసీఆర్ పేరు చెప్పారన్నారు. కేసీఆర్ కు నోటీసులు ఇచ్చి ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని బండి సంజయ్ ఆరోపించారు. నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో అన్ని విషయాలు చెప్తూ వస్తున్నాను. నేను అందరికంటే ముందు ఆరోపణ కూడా చేసిన నేను ఇది హైదరాబాద్ కేంద్రంగా జరిగింది, సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. ప్రణీత్ రావు అనే వ్యక్తి ద్వారా సిరిసిల్ల కేంద్రంగా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. సిరిసిల్ల కేంద్రంగా జరిగిందంటే ఎవరి అనుమతితో జరిగింది, ఎవరి కన్నుసరణలో జరిగిందో అందరికీ తెలుసు. మరి సిరిసిల్లనే ఎందుకు కేంద్రంగా ఎంచుకున్నారో కూడా తెలుసు అందరికి. కాబట్టి దీని మీద విచారణ జరపాలి. ఇవాళ ప్రభాకర్ రావు అనే వ్యక్తి అనేక కుటుంబాలను నాశనం చేశాడు. అనేక మంది మాలాంటి కార్యకర్తలు ఉసురు పోసుకున్నటువంటి మూర్ఖుడు ప్రభాకర్ రావు అంటాడు. ఈ ప్రభుత్వం రాచమర్యాలతో చేస్తున్నది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఆయన ఇక్కడి నుంచి వారిపోయాడు. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఫోన్ ట్యాపింగ్ నిందితులు అందరూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. అమెరికా ఎప్పుడు వారిపోయాడు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. ఇది కూడా కోర్టు పోయాడు. కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకొచ్చున్నాడు. రాచమర్యాలతో చెప్పి ఉత్తర్వులు తీసుకున్నాడు. కోర్టును గౌరవించాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి దానికి అనుగుణంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ప్రభాకర్ రావు గాని రాధాకిషన్ రావు అనే వ్యక్తులు వీళ్ళిద్దరూ అనేక మంది ఇతర పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఉసురు పోసుకున్న వ్యక్తులు వీళ్ళు. ఇవాళ ఇతర పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ కాదు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారు. భార్య భర్తలు ఫోన్ ఇవ్వడమే, కొడుకు తల్లి ఫోన్ ఇవ్వడమే, జడ్జిల ఫోన్లు కూడా ఫోన్ ట్యాప్ చేశారు. జడ్జిలో కూడా కాబట్టి జడ్జిలో కూడా ఫోన్ ట్యాప్ చేశారు. కాబట్టి దీన్ని సిబిఐకి ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇదే ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో అనేక సందర్భాల్లో సిబిఐ విచారణ జరపాలని ముఖ్యమంత్రి గారు కోరారు, రేవంత్ రెడ్డి గారు కోరారు. మరి వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యారు. ఫోన్ ట్యాప్ విషయంలో విచారణ తూతుమంతంగా సాగుతున్నది. వాళ్ళు కేవలం అధికారులకే పరిమితం చేయకండి. ఇవాళ వాళ్ళ వాంగ్మూలంలో ఏం చెప్పారు? పెద్ద ఆయన చెప్తే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామన్నారు. పెద్ద ఆయన ఎవరు? పెద్ద ఆయన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని చెప్పి క్లియర్ గా దానిలో వాంగ్మూలంలో స్టేట్మెంట్ లో రికార్డ్ అయి ఉన్నది. మరి స్టేట్మెంట్ లో భుజంగరావు రాధాకృష్ణరావు ఎవరు వాళ్ళిద్దరు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు రాధాకిషన్ రావు స్టేట్మెంట్ లో పెద్ద ఆయన కేసీఆర్ చెప్తే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నోటీస్ ఎవరికి ఇవ్వాలి? కేసీఆర్ కు నోటీస్ ఇవ్వాలి. సిరిసిల్ల ఎవరి కేంద్రంగా జరిగింది? కేసీఆర్ కొడుకు కేంద్రంగా జరిగింది. మరి వాళ్ళిద్దరికి ఎందుకు నోటీసులు లేరు అంటే ప్రభుత్వం వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నది. లోపాయకార ఒప్పందం కాంగ్రెస్ కు టీఆర్ఎస్ కు లోపాయకార ఒప్పందం. అదే అధికారుల వంగుల్లో మా బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ చేస్తాము, ఫలానా వ్యక్తులది ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పినప్పుడు మాకు నోటీస్ ఇచ్చినప్పుడు దీనికి కారకులైనటువంటి వ్యక్తులు కేసీఆర్ అని చెప్పినప్పుడు కేసీఆర్ కు ప్రభుత్వం నోటీస్ చేయడానికి ఎందుకు వెనుకడి చేస్తున్నది? మీ ఇద్దరి మధ్య ఉన్న రాష్ట్ర ఒప్పందం ఏంది?